హలో అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్సి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, తాకట్టు పెట్టింది అని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఒక రకమైన కలకలం మాత్రం రేగెత్తిందండి. దానికి కారణం ఏంటంటే చాలా మందికి సెక్రటేరియట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలియకపోవచ్చు. కానీ మన ఊళ్ళో గ్రంథాలయంలో ఒక చిన్న పుస్తకం కొనాలన్నా, డైలీ న్యూస్ పేపర్ మనం చదవాలన్నా దానికి పర్మిషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ సెక్రటేరియట్ నుంచే జరుగుతుంది. అదేవిధంగా మన ఊళ్ళో వచ్చేటువంటి బస్కి పెట్రోల్ కొట్టాలన్నా, ఆ బస్సు డ్రైవరు కండక్టర్లకి శాలరీలు ఇవ్వాలన్నా, ఆ బస్సు వెళ్లే రోడ్డు రిపేర్ చేయాలన్నా, కొత్త రోడ్డు వేయాలన్నా, అంతెందుకు మన వీధిలో లైటు పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయాలన్నా కానీ ఆ పని మొత్తం డబ్బులతో సహా చేసేది సెక్రటేరియట్ లో కూర్చున్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే. సో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ లేనిదే ప్రభుత్వం కడుగు కూడా ముందుకేయలేదు. అంతెందుకు రాష్ట్రంలో అధికారికంగా ఒక చీమ చిటుక్కుమనాలన్నా గానీ సెక్రటేరియట్ ద్వారానే జరుగుతుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకుంటే కనుక సెక్రటేరియట్ అనేది మన పరిపాలనా విభాగాల్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందనేది మనకు అర్థమవుతుందండి. మరి అలాంటి సెక్రటేరియట్ నే కనుక తాకట్టు పెడితే, ఒకవేళ తాకట్టు పెట్టిన ప్రభుత్వమే కనుక డిఫాల్ట్ అయితే, ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆ సెక్రటేరియట్ ని కనుక తమ వశం చేసుకుంటే, ఆ సెక్రటేరియట్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కడుండి పనిచేస్తారు, మనకి సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వం తరఫున జరిగే పనులు ఎలా నిర్వర్తిస్తారు అని అంటే గనక, ప్రభుత్వ సెక్రటేరియట్ అనేది ఒక మనిషికి గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయని కనుక ఎవరైనా తీసుకెళ్లిపోతే మనిషి చనిపోయినట్టే మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా సెక్రటేరియట్ కనుక పనిచేయకపోతే ప్రభుత్వంలో ఒక చిన్న అడుగు కూడా ముందుకు పడదు అని గమనిస్తే ఎంత భయంకరమైనటువంటి వార్త ఇది మనకు అర్థమవుతుందండి. అయితే ఈ వార్త నిజమా కాదా అని ఆలోచించాల్సి వస్తే, జరిగిన సంఘటనలు కొన్ని ఎవిడెన్సెస్ ను కనుక మనం ఆలోచిస్తే ఇది నిజమేనేమో అనే అనుమానం అయితే మనకు వస్తుందండి. మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతి ప్రచురించే అనేక కథనాలు నిజమైనటువంటి ఉదంతాలు మనకు గతంలో చాలా చూసామండి. షర్మిల గారి గురించి చూసుకున్నా, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వైరం గురించి చూసుకున్నా, విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి నెట్టేశారని చూసుకున్నా, షర్మిల గారు పార్టీ పెడుతున్నారని చూసినా, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని చెప్పినా, ఆ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తీసుకోబోతున్నారని చెప్పినా, ఇలా అనేక విషయాల్లో ఆంధ్రజ్యోతి చెప్పింది కరెక్ట్ అయింది కాబట్టి దీనిలో కూడా ఎంతో కొంత నిజముందేమో అనేటువంటి భావనకి మనం రావచ్చు. అదేవిధంగా సాధారణంగా ఇలాంటి వార్తలు గనక వాటిల్లో ఏమాత్రం తప్పు ఉన్నా గానీ సాక్షి మీడియా మరుసటి రోజున దాని మీద మెయిన్ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరే విధంగా ఒక పెద్ద తాటికాయ అంత అక్షరాలతో దీని మీద కౌంటర్ చేయడానికి ముందుకు వస్తుంది. అలాంటిది నిన్న ఈ రోజు సాక్షిలో దీని గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిన్న దీని గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అభిమానులు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడం ఏంటి, అసలు సెక్రటేరియట్ అనేది కూలిపోయేది, వర్షానికి తడిసిపోయే బిల్డింగు, అసలు ఎలాంటి గాలి వెలుతురు లేని సెక్రటేరియట్ ని ఎవరు తాకట్టు పెడతారు అని చెప్పి సెక్రటేరియట్ గురించి, ఆ సెక్రటేరియట్ ని కట్టిన చంద్రబాబు నాయుడు గారి గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆనందం పొందడం బిగించేశారు. కానీ ఈ రోజున ఏదైతే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చేసి సెక్రటేరియట్ ని పెడితే తప్పేంటి, అది ప్రభుత్వం ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే తప్పేంటి, తాకట్టు పెట్టకుండా డబ్బులు ఎవరు ఇస్తారు, తర్వాత మేము కడతాము దాన్ని విడిపిస్తాం అని చెప్పడం చూస్తే అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నాని పేలిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కవర్ చేయాలని ట్రై చేసిందో, అప్పు తేలేదు, తాకట్టు పెట్టలేదు అని చెప్పి కొడాలి నాని స్టేట్మెంట్ తో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెప్పింది తప్పు అని మనకు అర్థమైందండి. దాన్ని కవర్ చేసుకునే పనిలో నిమిత్తంగా ఈ ఒక ఈమెయిల్ ఆఫీస్ నుంచి ఏదైతే బ్యాంక్ ఉందో హెచ్డిఎఫ్సి ఆఫీస్ నుంచి వచ్చినట్టు ఈ ఈమెయిల్ కనుక చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, రిజైండర్ ఆన్ అడ్వర్స్ న్యూస్ ఇన్ ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ రిగార్డింగ్ అటాచ్డ్ విత్ ఎన్క్లోజెస్ అని ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ గురించి ఏదైతే హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్ ఈ లోన్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి చెప్పిందో ఆ బ్యాంకు వాళ్ళు ఏపీసీఆర్డీకి ఒక లెటర్ ఒక ఈమెయిల్ పంపినట్టుగా, ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త తప్పు,
మేము మీకు ఎలాంటి అప్పు ఇవ్వలేదు అని చెప్పినట్టుగా ఒక ఈమెయిల్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఆంధ్రజ్యోతి చెప్పింది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈమెయిల్లో ఉన్న లోపాలు ఏంటంటే, ఈ ఈమెయిల్ ని ఈ రోజు మధ్యాహ్నం 5:34 బయటికి పంపిస్తే హెచ్డిఎఫ్సి నుంచి 5:53 ఏపీసీఆర్డీఏ నుంచి ఎవరికో జీమెయిల్కి వెళితే ఆ జీమెయిల్ నుంచి సాయంత్రం 6:06 పబ్లిక్ డొమైన్ లోకి, వాట్సాప్ లోకి, ఫేస్బుక్ లోకి, ట్విట్టర్ లోకి రావడం జరిగిందండి. అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, ఈ ఈమెయిల్ క్లాసిఫైడ్ యాజ్ ఇంటర్నల్, అంటే ఇంటర్నల్ టు ద బ్యాంక్ ఆర్ ఏపీసీఆర్డీఏ. అలాంటి ఇంటర్నల్ డాక్యుమెంట్ ని, సెక్యూర్ గా ఉండవలసిన డాక్యుమెంట్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పబ్లిక్ చేసింది అంటే, దీని మీద గనక హెచ్డిఎఫ్సి గాని ఏపీసీఆర్డీ గాని కేసు వేస్తే ఎవరు, ఏదైతే మన సిఐడి అనవసరమైన విషయాలన్నింటికి ముందుకెళ్లిపోయి ఏదో రంధ్రాన్వేషణ చేసేసి ప్రతిపక్షాలని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళని లోపల పెట్టి విపరీతంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. అసలైన పడి సిఐడి చేయాల్సింది ఏంటంటే, ఈ లెటరు హెచ్డిఎఫ్సి నుంచి ఎవరికి వచ్చింది ఏపీసీఆర్డీఏలో, ఏపీసీఆర్డీలో ఎవరు దీన్ని బహిర్గతపరిచారు అని తెలుసుకుని గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ని, గోప్యంగా ఉంచవలసిన ఇన్ఫర్మేషన్ ని బహిర్గతం చేశారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ యాక్షన్ తీసుకునే దమ్ము, ధైర్యం ఏపీసీఐడికి ఉందా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఎలా ఉండదు. ఎందుకనంటే, జరిగిన నష్ట నివారణ చర్యలో భాగంగా తొందరపడి ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ని ఇలా బహిర్గతం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క గోప్యతను కూడా ఇవాళ ప్రశ్నార్థకం చేశారే గాని, ఇంతటి దారుణానికి ఒడిగట్టి 370 కోట్ల రూపాయల కోసం అని చెప్పి ఏపీ సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టారు అంటే మాత్రం ఇంతకంటే అవమానకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహుశా మరొకటి ఉండదండి. ఒకవేళ ఇదే గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే, ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఈ గవర్నమెంట్ మళ్లీ వస్తే గనక ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చివరికి ముఖ్యమంత్రి పదవిని కూడా తాకట్టు పెట్టి, ఎమ్మెల్యే అయితే 100 కోట్లు ఇస్తే మేము ఎమ్మెల్యే పదవి ఎవరికైనా ఇచ్చేస్తాం, ఉన్న ఎమ్మెల్యేని కాదని, అలాగే మంత్రి పదవి కావాలంటే ఒక 200 కోట్లు కనుక మాకు ఇస్తే మేము మంత్రి పదవి ఇచ్చేస్తాం, అదే ముఖ్యమంత్రి కావాలంటే ఒక 10,000 కోట్లు కనుక ఇచ్చేస్తే గవర్నమెంట్ కి, మా పార్టీకి, మా నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కూడా కొన్నాళ్ళు తాకట్టు పెడతాం అనే విధంగా అస్తవ్యస్తంగా మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వ వ్యవస్థ తయారవుతుంది అన్న భయం మాత్రం ఈ రోజు సామాన్య ప్రజల్లో ఉందండి.